వీరబ్రహ్మం గారు అంటే మనకి వచ్చినప్పుడు మనకి వారు షట్చక్రాల గురించి కానీ కుండలిని సాధన గురించి కానీ చాలా డీప్గా చెప్తారు. అలాగే ఈ షట్చక్ర సాధన కుండలిని సాధన అనేది వీరబ్రహ్మం గారి దగ్గర నుంచే బాగా ప్రాచుర్యమైంది. ఇంకా షట్చక్రాల పేర్లు కానివ్వండి ఇవి కానీ సామాన్యులకు తెలిసినాయి అంటే ఆ వారి వల్ల. అయితే ఇప్పుడు అచలానికి లోనేమో సాధన లేదు. వీరబ్రహ్మం గారు చెప్పింది దాంట్లో ఎక్కువ సాధనలు ఉన్నాయి. ఈ రెండింటిని ఎట్లా అచలానందుల వారు కలిపారు? అలాగే ఈ సాధన గురించి కూడా గురు ముఖాన విన్న కుండలిని శక్తి మేలు కురిపియారు మెట్టు లెక్క దూర దృష్టితోడ దూర శ్రవణమబ్బు కాళికాంబ హంస కాళికాంబం అంటూ బ్రహ్మంగారు చెప్తాడు. గురు ముఖాన విన్న కుండలిని శక్తి గురువు ద్వారా తెలుసుకోవాలి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రారం. మూలాధారంలో వినాయకుడు ఉంటాడు. ఎలా సాధన చేయాలి? స్థిరాసనంలో కూర్చొని చిన్ముద్ర పెట్టి ఎందుకు కలపనంటే ప్లస్లో మైనస్ 2 సంకల్ప రహితం రావడానికి. స్థిరాసనంలో కూర్చొని మనోమార్తాలను ఏకం చేసి మనసును ఏకాగ్రత చేసి మూలాధారంలో ఒకటి మీరు శ్వాసను ఒక పుస్తకం రాశారు, అద్భుతంగా రాశారు. ఇది ఈ తరం వాళ్ళకి, రాబోయే తరం వాళ్ళకి, తరతరాల వాళ్ళకి ఇది ప్రామాణికమైన గ్రంథం. శ్వాసకోశములను చక్కనుంచెవాడు స్నానపాన భోజనములను ఎరిగి చేయువాడు యోగ సిద్ధుడు ఆచార్యుడు అన్నాడు బ్రహ్మంగారు. శ్వాసకోశములను చక్కనుంచెవాడు. ఈ కుండలిని శక్తి శ్వాసకు సంబంధించింది. అందువలన రేచక పూరకాలని చేస్తూ రేచక పూరకాలని ఎడాపెంగడనాడు నుంచి సుషంలోకి పంపించగలిగితే, మూలాధారంలో సుషంలోకి పంపిస్తే అక్కడ విఘ్నేశ్వరుడు దర్శనం అవుతాడు. ఇక్కడ నేను బ్రహ్మంగారి చేత రాసి దీని గురించి వివరంగా రాశాను. ఇక్కడ 2 రకాల సాధన, అద్వైత సగుణ సాధన, నిర్గుణ సాధన. నిర్గుణ సాధన మాత్రం వినాయకుడిని, బ్రహ్మదేవుడిని, విష్ణుమూర్తిని, ఈశ్వరుణ్ణి, ఇంద్రుణ్ణి, సూర్యుడిని, పరమాత్మని చూస్తారు. అదే నిర్గుణ సాధన అయితే దేవతలు ఉండరు, అక్కడ దివ్యాత్మను చూస్తారు, అంటే ఆత్మశక్తిని చూస్తారు. అయ్యే చక్రాల్లో ఆత్మదర్శనం చేస్తూ వస్తారు. 4 దళాల రూపంలో ఆత్మ ఉంటుంది. ఇప్పుడు 4 దళాలు వినాయకుడు ఉంటాడు. మనసును అంతర్ముఖం చేసి సుషుమ్లోకి పెడితే వినాయకుడు కనిపిస్తాడు. ఎవరైతే మూలాధారంలో వినాయకుడిని దర్శనం జరుపుతారో జన్మల కర్మ సంస్కారం పరిసమాప్తం అవుతుంది. ఒక్క వినాయకుడిని చూస్తేనే. ఇక ఆ వినాయకుడిని చూడగలిగాడు అంటే మిగతా చక్రాల సాధన అతనికి సులువు అవుతుంది. ఒక్కొక్క చక్రంలో మనం వస్తాం. దీన్ని అచలంగా ఎలా చూడాలంటే, అక్కడ వినాయకుడిని చూస్తాం. అచలంగా చూడటం ఏంటంటే వినాయకుడు లేడు, దళాలు ఉన్నాయి, శూన్యం ఉన్నది అక్కడ, అంటే ఏమీ లేదు, ఏమీ లేని స్థితి. ఇక్కడ ధ్యానం ఎలా? అక్కడ వినాయకుడిమే మనస్సు లేపు. ఇక్కడ ధ్యానం అంటే నిశ్చల స్థితి, అంటే మనస్సులో శూన్య స్థితి. సగుణం లేదు, నిర్గుణం లేదు, నిర్గుణాతీతం. ఈ నిర్గుణాతీతం అంటే మనస్సు ఏ సంకల్పం లేకుండా, ఏ దృశ్యాన్ని చూడకుండా. ఇప్పుడు సగుణ రూపంలో కూడా అంతర్ముఖ స్థితికి వెళితే అదే వస్తుంది. సగుణ రూపంలో కూడా అంతర్ముఖ స్థితి వెళితే ఆ చూసే దృశ్యం కనిపిస్తుందో ఆ బ్రహ్మంగారు ఉండడు. అంతర్ముఖ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏమీ తెలియని స్థితిలో 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంటో 2 గంటలో ఉంటే దీన్ని సమాధి స్థితి అన్నారు. ఈ సమాధి స్థితే అచల స్థితి, అచల అద్వైత స్థితి. ఇదే అచల స్థితి, ఇదే అంతర్ముఖ స్థితి, ఇదే అమనస్క స్థితి. సాంఖ్యతారక అమనస్కాలు అన్నట్లుగా ఇది అమనస్క స్థితి. అందువల్ల ఆ స్థితిలో అచలానుభవం ఉంటుంది, అద్వైతానుభవం ఉంటుంది. అయితే సాధన చేస్తున్నప్పుడు మన కుండల్ని ఇడా పింగళంలో చాలామందికి వెళ్ళి చాలా విపరీతాలు జరుగుతూ ఉంటాయి. ఇడాలో యాక్టివేట్ అవ్వటం వల్ల కొన్ని విపరీతాలు జరుగుతాయి, కొంత పింగళలో జరగటం వల్ల తెలియకుండా వాడికి ఏంటంటే శక్తిపాతం అనేది జరిగిన తర్వాత ఈ వైభోగ కాంక్షలు పెరగటము, చాలామంది పెద్ద పెద్ద స్వామీజీలే చిన్న చిన్న విషయాల్లో దొరికిపోవటము అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ కుండలిని ఎలా పట్టుకుంటే ఇలా పడిపోకుండా, అంటే హరిషడ్ వర్గాల్లోనూ మిడిల్ డ్రాప్ కాకుండా హరిషడ్ వర్గాల్లోనూ, ఇప్పుడు మామూలుగా ఈగో ఉంటే భౌతికమైన ఈగో, లేదంటే స్పిరిచువల్ ఈగో, నేను ఇంత గురువుని, ఇంత ఇది అనే భావనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా సాధనలో. అంత గొప్పవాళ్ళు, వాళ్ళకి అంత జ్ఞానం ఉన్నా కానీ కొన్ని విషయాల్లో అబ్బా ఇంత గొప్పవాళ్ళు ఇది ఎందుకు చేస్తున్నారనే భావన కలుగుతుంది, పరాధీనం అవుతున్నారు. సో ఇక్కడ ఎందుకు ఈ ఆట ఏంటి? భగవంతుడు ఒకసారి కదిలినప్పుడు
ఎందుకు మిడిల్ డ్రాప్ చేస్తుంటాడు, ఎందుకు నిలబెట్టడు, ఎందుకు ఈ పరీక్షలు వస్తుంటాయి, ఈ సాధనలో ఎట్లా ముందుకెళ్ళాలి? మంచి ప్రశ్న. ఈ విషయం ఏంటంటే, అందుకనే కుండలిని యోగం చేసేటప్పుడు, అంటే షట్చక్ర యోగం చేసేటప్పుడు గురువు సన్నిధిలోనే చేయాలి, గురువు యొక్క అనుగ్రహంతోనే చేయాలి, గురువు యొక్క సలహాలతోనే చేయాలి. గురువు దగ్గర లేకుండా చేస్తే మీరు చెప్పినటువంటి విపరీత పరిణామాలు వస్తాయి. సాధనలో ఎందుకు విఫలమవుతున్నారంటే మాయ ఎప్పుడు ఉంటుంది. మాయ మహత్వం రెండు కలిసి ఉంటాయి. నువ్వు మహత్తును ఆశ్రయించినప్పుడు నీకు యోగ భోగం వస్తున్నప్పుడు ఇహభోగం వెంటాడుతూ ఉంటుంది. ఇహభోగాన్ని ఆచరించకుండా ఉండాలంటే యోగభోగాన్ని మాత్రమే అనుభవిస్తూ ఇహభోగం ఎప్పుడైనా వస్తుందని జాగరూకత కలిగినటువంటి వాడు జోలికి వెళ్ళకుంటాడు. మనస్సు ఎప్పుడైనా విషయ ప్రేరేపితమైతే, అది చిన్న విషయమే కానివ్వండి, మనం ఎప్పుడు స్వీట్ మానేసాం, ఒక్కసారి తిందామనిపించింది అనుకోండి, ఒక్కసారి తిందామంటే మరోసారి తిందామనిపిస్తుంది కదా, ఎందుకు అడుగుతున్నావు, తినడానికి లేదు అని నీ మనసుకు చెప్పేసి దాని జోలికి వెళ్ళకు. అందువల్ల బ్రహ్మీ స్థితిలో నిరంతరం ఉంటే, సాధన జాగ్రత్తగా చదువుతూ ఉంటే, ఏమండి ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు విఫలమవుతారంటే, అంటే మిడిల్ డ్రాప్ ఎవరు అవుతారంటే, ఎక్కడో సాధన తగ్గిపోతున్నది, సాధన చేస్తున్నాను అనుకుంటూ చేయవలసిన స్థాయిలో చేయనప్పుడు ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. సాధన జాగ్రత్తగా చేస్తూ ఎప్పటికప్పుడు, నేను అందుకని ప్రతిరోజు ఏం చెప్తున్నాను, రాత్రిపూట విచారణ చేసుకోండి మీ జీవితాన్ని. సాధన చేసేవాడు చేయనివాడు, ఈరోజు ఏం చేసాం, మంచి పనులు ఏం చేసాం, చెడు ఏం చేసాం, ఎంత చెడు నష్టం జరిగింది, రేపు ఈ నష్టం జరగకూడదు, ఎంతమంది జరిగింది, రేపు ఈ మంచి ఎక్కువ జరగాలి అని విచారించుకోండి. అదే సాధనకు వస్తే ఇవాళ సాధన సరిగా జరగలేదు, ఏం చేత, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు మాట్లాడారు, అవాంతరం వచ్చినాయి, రేపు ఎవరు వచ్చినా మాట్లాడకూడదు. ఇలా ఏ రోజుకు ఆ రోజు విచారించుకుంటూ సాధన చేసుకుంటూ ఏ రోజుకు ఆ రోజు విచారించుకునే వాళ్ళకి ఈ ప్రమాదం ఉండదు. మాయ ఎప్పుడు వెంటనే ఉంటుంది, మాయ మహత్తు రెండు పరమాత్మ యొక్క అంశలే, మాయ కూడా పరమాత్మ యొక్క అంశే. అందువల్ల ఎప్పుడు మహత్తుని అంటి పెట్టుకొని ఉండాలి, గురువుని అంటి పెట్టుకొని ఉండాలి, గురు బోధనల ప్రకారమే నడవాలి, గురువు యొక్క ఆజ్ఞ అనుకున్న ప్రకారమే నడవాలి. సాధన తప్పకూడదు, సాధన జాగ్రత్తగా చేయాలి, సాధన నిబద్ధగా చేస్తూ జాగ్రత్తగా చేసుకుంటూ ఉండేవాళ్ళంతా ఈ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ఈ సాధన తగ్గినప్పుడు ప్రలోభాలు వస్తూ ఉంటాయి, యోగ పతనం అవుతుంది. ఇందనక మీరు మాట్లాడుతున్నప్పుడు గురువు గారు 3 గంటల ఆసన సిద్ధి అనేది అంటారు, 7 గంటలు చేయించారండి. ఒక ఆసనము ఎప్పుడు సిద్ధించినట్లు అవుతుంది, ఎలా సిద్ధిస్తుంది, దానికి శరీర పరిశ్రమ ఏంటి, మానసిక పరిశ్రమ ఏంటి, శరీర తత్వాలు ఆహారం ఎలా ఉండాలి ఒక ఆసన సిద్ధి జరగాలంటే? అద్భుతం, మంచి ప్రశ్న. ఈ సాధకులందరికీ అవసరం. పతంజలి యోగ సూత్రాల్లో 3 గంటలు ఆసనం తీయకుండా కూర్చుంటే యోగం వస్తుందన్నాడు. ఎందుకన్నాడు ఆయన మాట? ఆ మాట అనడంలో అభిప్రాయం ఏంటంటే, వారి అభిప్రాయం ధ్యానంలో మనసు కుదరకుండా వీడు 3 గంటలు కూర్చోలేడు. సాధనలో పట్టు దొరకకుండా ఎవరు 3 గంటలు కూర్చోలేరు. 3 గంటలు కదా, గంట కూడా కూర్చోలేము, అరగంట కూడా కూర్చోలేము. అరగంట ధ్యానం చేస్తున్నామంటే 2 పట్టు దొరికింది అని, అరగంట 40 నిమిషాలు దొరికామంటే ఇంకో 10 నిమిషాలు పట్టు దొరికిందని, 40-50 నిమిషాలు చేస్తామంటే ఇంకో 10 నిమిషాలు పట్టు దొరికిందని. ఈ విధంగా పెంచుకుంటూ పోతున్నామంటే సాధన పెరుగుతున్నది, సాధనలో అనుభవం పెరుగుతుంది, మనసు సాధనలో రమిస్తున్నది, బ్రహ్మానందాన్ని పొందుతూ ఉన్నది. బ్రహ్మ విద్య గురుని వలన సంప్రాప్తించు, అన్యులకును తెలుపనలవి కాదు, ముక్తి గోరునట్టి భక్తులకి దారి. కాబట్టి బ్రహ్మ విద్య గురువు వలన సంప్రాప్తిస్తుంది, గురువుని ఆశ్రయించి చేయాలి, గురువు చెప్పినట్టు చేయాలి. ఈ అనుభవాన్ని పెంచుకుంటూ పోవాలి. ఈ అనుభవాన్ని ఇలా పెంచుకుంటూ ఆ బ్రహ్మానందంలో మనసు రమిస్తే యహోభోగాలు తుచ్చమైనటువంటివి, వాటి వైపు మనసు పోదు, అవసరం లేదు. ఈ బ్రహ్మీ స్థితి నుంచి ఎవరైనా పతనమవుతున్నారంటే సాధన ఆగిపోతే, సాధన తగ్గిపోతే. అందులో బ్రహ్మానందం, ఈ బ్రహ్మానందం అంటే పరమాత్మని తన దర్శనం చేస్తూ కాసేపు ప్రపంచాన్ని మర్చిపోయి పొందే ఆనందం బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందాన్ని ఎవరు ఎంత ఎక్కువసేపు అనుభవించగలరో, అందుకని 3 గంటలు ఆసన సిద్ధి అంటే 3 గంటలు నువ్వు బ్రహ్మానందం అనుభవిస్తేనే సిద్ధిగలవు. అందులో 7 గంటలు కూర్చున్నామంటే 7 గంటలు అంతర్ముఖ స్థితిలో పరమాత్మను దర్శిస్తూ ఉండగలిగాం. గంటగా కాళ్ళు నొప్పి పుట్టలేదు, ఆసనం నొప్పి పుట్టలేదు, శరీరం స్పందించలేదు, శరీరం సహకరించింది, శరీరం కూడా తన ఉనికిని కోల్పోయి ఈ బ్రహ్మానంద స్థితిలో ఓలాడుతూ ఉన్నది కనుక, అంటే శరీరాన్ని కూడా బ్రహ్మానంద స్థితిలోకి తీసుకురాగలిగాం కనుక, మనసు బ్రహ్మానందాన్ని అనుభవించినప్పుడు శరీరం కూడా దాన్ని సహకరిస్తుంది కనుక, ఏ మనిషి అయినా ఎంత ఎక్కువసేపు, పూర్వం ఋషులు సంవత్సరాల పాటు తపస్సు చేశారు, వాళ్ళ మీద పుట్టలు పెరిగాయి, తెలియలేదు. ఈ తపస్సే, ఇంతకన్నా వేరే ఏం లేదు. నువ్వు బ్రహ్మానంద స్థితిలో ఉంటే ఎన్ని గంటలైనా ఎన్ని సంవత్సరాలు ఉండగలవు. కనుక శరీరం సహకరించడానికి, ఆసన సిద్ధి కలగడానికి, అంతర్ముఖ స్థితి పొందగలిగే స్థితి వస్తే సాధ్యమవుతుంది.